ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకో. అరే శేఖర్ చూడరా. అరే ఏంట్రా ఇది? అమ్మ తోడు వాడేంది పొలకాల వినవన్నాడు. తలస్నానం లేదా? పట్టపగలు గా నడితో వల్ల గా కాలని పడుకున్నాడు ఏందిరా? అరే గానికి ఎక్కడదే భయం, ఆయనకి భయం లేదు ఏం లేదు. అరే సుతారా సుతారు మరి అబ్బా నన్ను కొడతానా నేను కాంపిటీషన్ ఇంకా. అబ్బా సూపర్. నాతో లవ్ ఉంటే ఉంటే ఈ పాటికి నప్పటం నీ కామతోని. నీ కామ పాడే అనగాడు అపరిచితుడురా నువ్వు. గలత్తురు గలత్తురు పో 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 పో. అరే చూస్తుంది ఇంట్లో ఎవడదాం పట్రా. ఏందిరా ఇది? ఎవ్వరు నన్ను దన్నింది? ఈ పెండంత తన్నింది అవురా. నువ్వు పాల్గొనవారా? గట్లా తిన్నావు పోయి పెండ్ల పడ్డా. అంత ఏందిరా? ఏ ఆగురా, అది దొరికిందంటే ఆ నాగం చేస్తారు అది ఉడికే. ఇప్పుడు దావత ఎవడిస్తారా అని విసుకుదామంటే అది కూడా కరెక్టేరా. గాడ వేయాలి ఇక మనమే తాగాలి. కానీ గానికి ఎట్లా పడతారా పోరాళ్ళు? అరే మొన్న ఆడకుండా పూజ చేపించిందట్రా. క్షుద్ర పూజన ఏందిరా? ఏ ఆగునరా, నాకు లోపల డప్పులు కొడతాయి. శాస్త్రం అది కానట్టుంది కారా. ఏదోటి పోనరా. నువ్వే నన్ను ముట్టి మీద కొడుతుంది, ఆయన కిస్ మీద కొడుతుంది. అరే ఆయనకి తొవ్వలనే తీరిందారా, ఆయన కడుపు విన కొట్టద్దానే కామ విన కొట్టినాం. అరే పారా, ఆమె ఇట చూస్తాను పారా. అరే మొన్న అందుకు ఇస్తాడు ఒక వీడియో తీసిండ్రా. పారా అని ఇంటికి నోట్లో ఏలు పెడితే అందేతట్టు తాగాలరా. పారా కక్కుతే బీర్లు ఏర్లే వారాలి పారా. అరే నువ్వేమో నోట్లో ఏలు పెడితే అందే తట్టు తాగాలంటూ, నువ్వేమో బీర్లు ఏర్లై పారాలంటావు. కక్కితే అన్ని పండబెట్టి దొక్కిన గాని అన్ని నోట్ల నుంచే కసరు సుదాగా అక్కడ గారా. గాడేమో తాగిపిస్తారా. ఆడెందుకు ఇయ్యర్రా? కొడుకు వీడియో తాడేస్తాడు పా. అరే ఏం వాడకవయ్యా? ఇడు పారా పారా అని ఈతల పడ్డాడు, ఇప్పుడేమో ఉరుగుతాడు. ఆయనకి ఒత్తుకత్తాంది కావచ్చు. హలో హలో బంగారం. చెప్పే. మేము పొలం కాడికి వచ్చినాం. మా బాబాయ్ బిడ్డ హైదరాబాద్ నుంచి వచ్చింది. మేము వచ్చే వరకు లేట్ అవుతుంది. మీ ఇంటికి తీసుకుపోయాం. సరేనే. ఇప్పుడు ఎక్కడుంది మరి? బస్సు దిగిందటనే. టాటాయిస్ కార్డు ఉందట, నువ్వు పోయి తీసుకురా. పోయి సరేనే తీసుకొస్తా. బాయ్ మరి. హలో అక్క, మా ఫ్రెండ్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడేనే టాటాయిస్ దగ్గర ఉన్నా. నీ ముందుకెళ్ళి నడుచుకుంటూ వస్తుంది చూడు. వస్తుంది. హాయ్ హాయ్. మా ఫ్రెండ్ చెప్పింది మీరేనా? నేనే. రండి మా ఇంటికి వెళ్దాం. సరే పద. అమ్మతోడే పోయి చాలా దొరికింది. పాడుకోవాలి తాగిపించరా ఇచ్చి పెట్టారు. తప్పించుకోవాలి.
ఓ మామ నోరు మూసుకో సొల్లుగారుతుంది. అబ్బా అందానికి అయస్కాంతం కట్టుకొచ్చినట్టు మొత్తం ఉన్నది. నా ఇంకో మనసు ఇచ్చి పట్టిన ఆగుతలేదు. తుప్పు పట్టిన ఇనుము తూకానికి తప్ప తయారీకి ఎడపానికి వస్తుంది మామ. అయ్యో పాపం అగ్గిలకెళ్ళి తీసిన బొబ్బులెక్కైంది మామ ముఖం. అక్క మా మామ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నువ్వు అలసి ఇచ్చినావు అనుకో నిన్ను నాకు అర్థం చేస్తాడు, జాగ్రత్త మరి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోడల్ ఆ లాస్ట్ మాట బాగుంది, దానికే ఫిక్స్ అయిపో. అవును గాని ఎవరు వీళ్ళు? మన ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఈ ఊరికి కొత్తలే మామ. అయినా మా ఫ్రెండ్ ముందే చెప్పింది మీ ఇంట్లో ఒక కుక్క ఉంటదే మా అక్క జాగ్రత్త అని. అంటే ఇప్పుడు నేను కుక్కనా? చీచి నిన్ను కాదు మామ, మన కుక్కనంటన్నా. అయ్యయ్యో మా అమ్మకి దగ్గర కోడలు భలే ఉన్నారు ఇద్దరు. ఈ నవ్వు చాలా బాగుంది. ఇంతకీ మీ పేరేంటి? హడి హడి నీ కుక్క పాడుగా నోటికి ఏదైతే అదే మాట్లాడుతుంది. దీని నోటికి అడ్డు అడుపు లేదు. పాపం మీ మామ చాలా అమాయకుల్లో ఉన్నట్టున్నాడు. ఇక చాలు ఏమనకు. అవునక్క మా మామయ్య అమాయకుడు కాదు, అమ్మాయిలకి ఒక్కడు. అవునా మరి నాకు అట్లా కనిపిస్తలేడే. అబ్బో ఏదో గిట్లనే కనిపించిన ప్రతి అమ్మాయితోని అమాయకుడు అనిపించుకొని వాళ్ళని ముగ్గులో దింపిన తొలి ప్రేమ లెక్కలేనన్నున్నాయి మా మామకి. మా కోడలికి అట్లనే అంటది, పట్టించుకోకండి. అబ్బో చూస్తే ఏం తెలియని అమ్మాయికులు లెక్కనే ఉన్నావు గాని కథలు బానే పడుతున్నావు. ఇంతకీ మీ పేరేంటి చెప్పనే లేదు? నా పేరు స్ఫూర్తి. అవునా? మమ్మీ మీ తమ్ముని కట్టేయే కాసేపు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంటే నేను ఇప్పుడు కుక్కనా? అట్టేమంటాను? అయ్యో మామ ఈ కుక్క మా మమ్మీ చిన్న తమ్ముని లెక్క. మొన్న అన్నది అట్టిగా నువ్వెందుకు మీద తీసుకుంటాను. చిన్న నరేష్ పెద్ద నరేష్ సరిపోయారు ఇద్దరును. ఓ వద్దు సారీ జోక్ చేసిన. అరే ఏంటిది రల్లుంది దాంతోని సపరేట్ ఉండతలేదు నీకు? ఓడలే నన్ను నేర్పిస్తోంది, ఎప్పుడు ఏదో ఒకటి అంటాంది. చిన్నప్పటి నుంచి గారభం చేసి చేసి నెత్తిన ఎక్కించుకున్నావు. ఇప్పుడు ఆడుతాను ఆట, మంచిగా ఆడుకో. అబ్బా వదినా ఎట్లా భరిస్తున్నా వీళ్ళిద్దరిని? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు గొడవనే. ఏంది వదినా? ఇప్పుడు ఏమన్నా నువ్వు వదినా? ఏమైంది అందరు ఒకటేసారి అట్లా అంటుండ్రు? ఆయన వదిన అంటే తప్పేంటి? అబ్బరు బిడ్డ పడ్డదిరా. ఏం లేదత్త మా మామ మెలికల ముందు మేనకు కూడా పనికిరాదు. బంగారం ఆగే నువ్వు అంటే వంతం గొడవ దిగుతావు. అట్లా పెట్టాక నీ బిడ్డ గడ్డి తొవ్వల నా ఇజ్జత్ ఇస్తాంది. ఇంట్లోనే ఉన్నావుగా తవ్వలేడునా అటువిగా. వాళ్ళని పట్టించుకోకురా నువ్వు. నీకు ఛాయ్ తీసుకొని తాగు. సరే వదిన. అవును ఇంతకీ మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? ఎందుకు మీకు? ఆయన నా గురించి కాదు ముందు మీ గురించి చెప్పండి. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పటికైతే ఏం జాబ్ లేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటే జాబ్ గా జాయిన్ అయ్యి. ఎందుకు అడుగు తింటానికా? అబ్బో అట్లానా? ఒక్కసారిగా ఓకే చెప్తారా ఎవరైనా? ఒకసారి మీరు లేవండి. ఎందుకు? ఒకసారి లేచి బయటికి వెళ్ళి మళ్ళీ రండి. ఎందుకండి బయటికి వెళ్ళి రావడం? ఒక్కసారి చూస్తే ఓకే చెప్పవేమో, అట్లా బయటికి వెళ్ళిరా. అప్పుడు నన్ను 2 సార్లు చూస్తావు, అప్పుడు ఓకే చెప్పు. అట్లా బయటికి వెళ్ళిరా. అప్పుడు నన్ను 2 సార్లు చూస్తావు, అప్పుడు ఓకే చెప్పు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఏంటి జోకా? ఇప్పుడు నవ్వాలా? నాకు ఈ లవ్వులకి ఇవ్వు నడవై. ఎందుకు నడవయో నేను చూస్తాను. హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు? హైటెక్ సిటీ వైపు. పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన వాడు సమ్మర్ హాలిడేస్ కి. అవునక్క. నాన్న ఏం చేస్తాడు? గవర్నమెంట్ జాబ్. అమ్మా ఇంట్లోనే నువ్వు? చదువుకుంటున్నా. మీరు ఎంతమంది? నేను చెల్లికి రాక చాలా డేస్ అవుతుంది. మా చెల్లిని చూడబోద్దు అందుకే వచ్చిన. ఇంకా ఏంట్రా విశేషాలు? చెప్పాలి. మీరేం జాబ్ చేస్తారు? లేదు ఇంట్లోనే ఉంటారు. అక్క డ్రెస్ ఏం తీసుకున్నారా? దాదా
మంత్రాలు పట్టుకపోయినట్టు నిమ్మకాయలు ఎండుమిరపకాయలు పట్టుకొని పోతాండు. ఓ బాబాయ్ ఎటు పోతున్నావు? చేతులు ఏంటి అయ్యి? అబ్బో ఇది చిన్నది కాదు, దీనికి వెళ్తే మళ్ళా నన్ను బతకనియది. ఏం లేదురా, కొత్త చెప్పులు కొన్నా 3 బార్ల కాడ ముట్ట చెప్పత్తా అని నిమ్మకాయలు పట్టుకుని పోతాన్నా. ఓరి అక్క లచ్చలు పెట్టి లగ్గం చేసుకున్నాడు అసంటోడే సప్పుడే వస్తాండు. నువ్వు అటు చెప్పులకే చెక్కలు పడబడుతుంది. లగ్గం చేసుకున్నాడు సపరేట్ చావకపోతే తలకాయ తీసి గుమ్మాన్ని కడితే కట్టుకున్నది. అందుకే లగ్గం చేసుకునే బదులు తెగిన చెప్పుకు దారం కట్టుకుని నడిచింది నయ్యం. మరి అదే ఏకపోయినా కొత్త చెప్పులు ఎందుకు కొన్నావు? అవ్వ తల్లి బుద్ధి తక్కువ కొన్నా. సరేనా, నేను పోతున్నా. నువ్వేదో దాస్తున్నావు, నాతోటి ఏదో అబద్ధం చెప్తున్నావు. వేరే కథ ఏదో ఉంది, నిజం చెప్పు. మా ఇంటికి ఒక అందమైన పిల్ల వచ్చింది, దాన్ని పెళ్లి చేసుకుందామని ఇక మంత్రం చేయి పట్టుకొని పోతాన్నా. అప్పుడు బిడ్డ జంప్. ఎవరు ఏం చేస్తారు, ఎటు పోతారు, ఏమైతారు అన్ని కావాలి. ఇంకోసారి ఎవ్వరు ఏం అడగకుండా అయింది, మంచిగా అయింది. ఏమైందిరా? మా వాళ్ళు ఇంకా రాలేదేంటి వదిన? ఇంత తొందరగా ఎట్లా వస్తారో చెప్పు. పనులకు వెళ్ళి ఇంత తొందర రాదు కదా. కరెక్ట్ గానే వస్తున్నా అని చెప్పినా కూడా రాకపోవడం కరెక్ట్ కాదు కదా. ఏమెత్తదిరా, వస్తారు, ఇంకా పని ఉండదా పాపం వాళ్ళకి కూడా. ఇంకా ఏం సంగతులు మరి? చెప్పాలి వదిన. స్ఫూర్తి ఏమైందిరా? అంత ఎట్లా అవుతుంది వదిన, కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చో. ఏమైందిరా, ఏమనిపిస్తుందిరా? కళ్ళు తిరుగుతున్నాయి వదిన. అవునారా, కళ్ళు తిరుగుతున్నాయా? బంగారం బంగారం ఏందే ఎందుకు కొడతాను గంతగానం? ఇంకా ఈ పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ నీళ్ళు తీసుకురా చెప్పను పో. స్ఫూర్తి స్ఫూర్తి ఇగో మమ్మీ. స్ఫూర్తి నరేష్ నరేష్ అరే ఏమైంది? ఈ పిల్ల ఎందుకు గిట్ల గలవరిస్తుంది? నరేష్ స్ఫూర్తి అరే ఏమైంది బంగారం, ఏమో గిట్ల చేస్తుంది? ఓ అక్క ఏమైంది నీకు? మా మామయ్యని గట్ల కలవరిస్తాను. నరేష్ నరేష్ ఎక్కడున్నావు? నాకంత పిచ్చిలేస్తుంది, కనిపియ్యు. నరేష్ నరేష్. ఓవా ఏమైంది? ఈ పిల్ల గిట్ల చేస్తుంది? అత్తమ్మ నిలిచినందుకు నిజంగానే అత్తమ్మ అవుతావేంది? మామయ్యకి ఫోన్ చేసి చెప్పండి రమ్మని పో. సరే మమ్మీ. హలో కోడలికి ఇప్పుడు ఫోన్ చెప్పు. హలో హలో మామయ్య. కోడలు ఈ స్ఫూర్తి ఎట్లా నేర్తాను, ఒకసారి ఇంటికి రా తొందరగా. అవునా? అత్త నాకు నరేష్ స్ఫూర్తి నరేష్ స్ఫూర్తి స్ఫూర్తి నరేష్. అక్క అక్క నరేష్ రెడీ. నరేష్ ఒప్పడా ఏం చేసినారు ఈ పిల్లను గిట్ల చేస్తుంది? నేనేం చేసిందే, ఏమైంది? నరేష్ ఒప్పడా నా కాలు చేతులు ఆడతలేవురా, ఆమెతో మాట్లాడరా. ఏమైంది నీకు? వచ్చినావా వచ్చినావా? నరేష్ ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకో, నాకు నువ్వు కావాలి నరేష్. ఏంది మమ్మీ, మొన్న కూడా ఒక అమ్మాయి ఇట్లనే చేసింది, ఇవాళ ఈమె కూడా ఇట్లనే చేస్తాంది. మావ నైస్కంతం లెక్క అతుక్కుంటారు. మావ ఏం మాయ చేస్తాడు? ఏందో ఇన్ మాయలేందో ఇన్ కథలేందో నాకైతే ఏం అర్థం అయితలేదు. ఏ అక్క నీకైనా పిచ్చి పట్టిందా ఇట్లా చేస్తాను? దానాడు మీ ఇంటికి కదా. నేను రాను, నేను అరెస్తూనే ఉంటా. అరే రారా నాడు ఇట్రా. నరేష్ పోకు నరేష్, వద్దు, నేను అరెస్తూనే ఉంటా. నరేష్ అక్క పిచ్చి పిచ్చి ఎందుకు ఎత్తాను? మీ ఇంటికి వదాం దానాడు. నేను రాను, నేను అరెస్తూనే ఉంటా. అరే ఏమైందిరా, ఆ పిల్ల గట్ల చేస్తుంది? ఏమోనే, నాకేం తెలుసు, నాకేం తెలియదు. గట్లనా? నాకేమన్నా తెలియాలని నేను సంగతి చెప్తావు బిడ్డ. నీ అవ నేనేం చేసిన, నా సంగతి ఏం చెప్తావే? నువ్వు మంచిగా ఉన్నావు. నాకు నరేష్ కావాలి. నరేష్ ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి. మీరు నాకు బాగా నచ్చారు. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు. నేను పోను. సరే పోకుండా. ఏ స్ఫూర్తి మీ వాళ్ళు వచ్చిరట పోయి ఇంటికి. ఆహా నేను పోను, నరేష్తోనే ఉంటా, నాకు నరేష్ కావాలి. అరే నరేష్ నరేష్ నరేష్. ఏ ఉష్ నోర్మే నాట్ ఫోన్ నాట్ మీ ఇంటికి నాట్.
ఇక చత్తరా బాయేదిరా ఇక చత్తరా ఇక బా మామ వచ్చి ఇక చత్తరా బాయేదిరా ఏ చలాగరా ఓ కొడుక ఇదేందిరా ఇది ఇది నేను ఎక్కడ చూడలే. అరే మంత్రం చేసి యంత్రం కట్టిండు రాడు అందరు ఆనికి అతకపోతారు. ఏమో రాడు మొన్న నిమ్మ చెట్టుకు నీళ్ళు పోసి జామకాయ తెంపిండ్రా. అని నేర్చిండారా లేకుండా గట్ట కాస్తుందిరా. ఏ నిమ్మ చెట్టు పక్కన జామ చెట్టు ఉన్నదిరా. నిమ్మ చెట్టుకు నీళ్ళు పోసి జామ చెట్టుకు జామకాయ తెంపుకున్నాడు. నేను నిమ్మ చెట్టుకి జాంకాయ కాసిన అనుకున్నా గారా. కూర్చో రేడు కూర్చో. మీ ఇంటికి వెళ్దాం రా. సరే అసలు ఏం జరుగుతుందిరా ఈడ? ఏమైంది ఎందుకు కుడుతున్నది ఏం మందు పెట్టినవరా గట్ల చేసింది? మంది కాదు మంత్రం చేసిన మంత్రం. నీ బిడ్డ గట్లే అంటే నువ్వు గట్లే అంటాను. ఆ పుల్ల గట్ల ఎందుకు చేసినావు నాకేం తెలుసు. ఏమోరా నాకైతే ఏం అర్థం అవుతలేదు. గట్ల చేసిందిరా పుల్ల. ప్రేమ మాట్లాడినా పడ్డది కావచ్చు. అబ్బో ప్రేమ రోజు మాకు కనబడని ప్రేమ ఎండ్లకెళ్ళి కనిపించింది ఆ పోరికి. మరి ఇప్పుడు ఏమైంది పోయిందిగా ఎందుకు కొడతలేవే? ఎవరన్నా ప్రేమ చూసుకునే అమ్మాయి తమ్ముడికి దొరికితే సంబరపడతారు గాని నువ్వేందే అంత ఆగమని చెప్తాను. అరే ఏమో లొల్లి పెట్టుకుంటాను పారా. వచ్చిరారా రారి రారి. ఇంకా ఎర్రకోళ్ళ ఇంటికి ఓ పిల్ల వచ్చిందిరా. వచ్చినాక బంగారు వాళ్ళ ఇంటికాడ ఇవ్వరు లేరని మన ఇంటికి తీసుకొని వచ్చింది. వచ్చినాక కళ్ళు తిరిగి కింద పడ్డది. లేచినాక మనోని గాలి వరిస్తాంది. అక్క మేము అంతా చూసినాం, అక్క మొత్తం చూసినాం. మాకేం అర్థం కాలే, మేమే పిసోలం అయినాం. ఏంది అసలు మీ బాధ? ఏమేమి ఉంటారు అసలు? ఎందుకు వచ్చిరా మీరు ఇంటికి? ఇంతకు ముందు నువ్వు మలక్క మనవరాలతో చేసిన భాగవతం అక్కకి చెప్పేదానికి వచ్చినావు. ఏంది ఏం చేసిండు? నేనేం చేసిండ్రా? ఏం మాట్లాడతారా? ఎందుకు వచ్చిరా మీరు ఇంటికి? ఏందిరా అసలు ఏందిరా ఇక్కడ ఈ భాగవతం ఏందిరా అని అంటే మీరు వచ్చి ఇంకోటి చెప్పబడుతుంది. ఏం చేసిండో చూడు నువ్వే. కానీ నీకన్నా నీ ముసలినాయమే అది ఎదురైన నల్ల నామగుడు అని ఎంబడి పడుతుంది. ఓ అసలు వీడంటే అందరు ఎందుకింత చచ్చిపోతారా? అసలు దీని కారణం ఏందో తెలుసుకోవాలి. అక్క వీడు రోజు ఒక్కడు పోతాడు, అక్కడ ఒక్కరిని కలుపుతాడు, ఆడికి మనం రానియాడు. ఆడిపోతే అసలు నేను తెలుస్తుంది అక్క మనం. అవునక్క నిజమే, పోదాం పా అక్కడికి. అమ్మో నాకు భయం రా, నేను రాను. మీరే పోయి చూసిరారి. సరే అక్క మరి మేము మరి సిగరెట్ అయితే అంది, జాగ్రత్త రా. అరే ఇక్కడ నేను చెప్తాను రా. ఇక్కడ అమ్మో ఇప్పుడు అవుతుందిరా. No, 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 no. లోపలికి పోతే ఏమత్తలేదు, బయటకు వస్తేనే లాగా వస్తుంది.
మంత్రాలు పోకుండా అయిపో చూడకుండా అయిపో అబ్బా ఓ రవి ఇంకా బాత్రూమ్ అక్కడ ఏం చేస్తానో పిల్లగా ఏంది పిల్లగాడు పిలిచిన ఇటు మొఖాన చూస్తలేడు ఏమైంది పిల్లగా ఏమంతా పిత్రి చూపులు చూస్తానో ముఖం అంతా ఇడుచుకపోయింది ఏమైంది ఏంది ఎట్లనో ఉన్నాడేమో పిల్లగాడు అబ్బా అబ్బా ఓ పిల్లగా ఏంటి వచ్చేది మళ్ళీ వచ్చేది తేలా ఏమో ఏడ కనబడతలేదు నాకు ఇట్లు చెప్పండి ఎటు నుంచి అయ్యో ఆగో ఎటు నుంచి ఏం కనబడతా ఏ ఆగు ఏంటి వచ్చేది ఏ పావా తేలా ఏ నుంచి కనబడతలేదు నాకు ఏడా అచ్చి పవన్ తెలుగు కదా నాకు నా ఇంట్లో చెప్పండి అచ్చి పవన్ తెలుగు కదా నాకు నా ఇంట్లో చెప్పండి ఓ పిల్లగా ఇటు ఓ రవి ఏమైంది ఏమో బాగా భయపడతావు ఎందుకు పిల్లగాంత ఏమో భయం నీకు బాండోలు ఉన్నావు చూస్తే ఏంటిదా వచ్చేది వెనక నుంచి వస్తాడట ముంగటి నుంచి వస్తాడట నేను లేనా ఇడ ఏంటిదా వచ్చేది దాని సంగతి చెప్తా ఏది అగ్నిపర్వతం బద్దలు రూపంలో గుట్టల మట్టి ఊరికత్తది నాకు అగ్నిపర్వతం బద్దలు రూపంలో గుట్టల మట్టి ఊరికత్తది నాకు ఏంది పిల్లగా ఏమంత పిస పిస మాట్లాడుతున్నావు ఏంది ఏదో అగ్నిపర్వతం అంటాను ఇక్కడ అగ్నిపర్వతం ఎక్కడిది పిసగిట్ట లేచింది ఏంది అవు అది అబ్బాయి దండం పెడుతుంది దగ్గర కట్టింది అత్తంది ఏ ఆన్సేగా మట్టి కొట్టాను పెట్టా నువ్వు బొట్టు పెట్టలేదు అలా బొట్టు పెట్టలేదు ముసలి ఇటువైపు నువ్వు ఉరికేది గింది కపిలేగా నేను ఎందుకో అనుకున్నా పాపం పాడుగాను అబ్బో అగ్నిపర్వతం బద్దలైనట్టుంది అసలు పాడుగాను ఎన్ని రోజులు ఏంది పోక అసలు పాడుగాను ఏమాసా పర్వత ఎన్ని రోజులైనా పోక ఏం తిని సత్తరో ఏమో ఆగు ఇక్కడ అప్పాలు ఉన్నట్టున్నాయి కదా తినండి అన్నది తింటారు ఈ అప్పాలు పప్పు తినే ఉరికినట్టున్నది పిల్లగాడు పిల్లగాని తీసుకుంటా అవునా నిజమా అయ్యో ఇక్కడ పప్పు లేదు కదా ఇంత కింద పడ్డట్టున్నది ఏదైతే ఇదైతే తింటే ఏమైతే అద్దుకొని ఓ ముసలానా అది పప్పు కాదే బాగా వచ్చినాక మంచాలనే పోయింది నేను నీకు తినేది తెలుస్తలే పోయిందని తెలుస్తలే అనే ఏంది ఇది పప్పు కాదా ఇదొక హఠాత్ పరిణామం ఈ పాపం పాడుగా జరైతే దీని మునుగుదు అదే బరమైనట్టు మంచాలు గొప్ప తానే పడి సత్తేమావు ఈ పోకట పాడుగా ఆవు పిల్లగా కాటికి కాలు చాపిన ముసలోడు అసంటిది కట్టె పట్టుకొని బాత్రూంలోకి పోతాండు గంతకన్నా అద్వానవా నువ్వు నీ పాపం పాడుగాను ఈ మంచాలను ఎరిగి సచ్చినావు మానుకున్నట్టున్నావు ఏం పుట్టింది నీకు రోగం ఏం చేయాలమ్మా నిన్న గాడ మంత్రాలు చేయంగా చూసిన అప్పటి నుంచి కక్కుడు ఏరుగుడు అందుకే సాతగాలి అందుకే మంచాల వేనమ్మా అయ్యో నీకు గా మట్టి బొట్టు పనికిరాదు పిల్లగా మాపటిలి ఇంటికి రా గట్టి బొట్టు పెడతా సరేనా అయ్యో బతుకుంటే మా అత్తలే అమ్మా ఆగా ఎటెత్తాను అటే ఉండు మళ్ళా పంట ఏంది పాడుగాను ఆగాగు ఈ నాది నాకే ముఖం వేసిన వాడే ముసల్లా తూ ముసల్లారా నువ్వు ఆగే ఇంకా నయం జర అయితే నోట్లో పెట్టుకొని పాడుగాను రోత ఇంకా చెప్పిండు పోరడు చూస్తే ముద్దకు ముద్ద ముత్తుకున్నాడు ఏం లాభం ముద్దలకు ముద్దలు మంచాల పెట్టిండు పత్తిగల మందిని పిలుస్తామని వచ్చిన ఇంకా నయం మంది ఎవరు చూడలేదు
ఓ శేఖరు, ఎవరు? ఏంది పిల్లగా ఏమో గంతగానం అనుకుతావు? అనుకు రోగం గిట్ల లేచిందా ఏంది? అచ్చిరా అచ్చిరా. ఓం భీం భీం బాంబక్క. ఓ నీ అక్క, ఇదేమో రోగం రో. పిల్లగాడని తిట్టిన చేస్తాడు. ఏంది ఏంది? అబ్బో, నా మీద గిట్ట పడది ఇక్క. అచ్చే అచ్చే అచ్చు పిట్ట కచ్చి పిట్ట కీస్ కీస్ కిన్నెర బుట్టి కన్నెర పెట్టి ఓ పిల్లగా, ఏమైంది? ఏమో కలవరిస్తావు ఏంది? ఆగో, నేను నల్ల నీళ్ళ సప్పుడు అవుతుంది. నల్ల గిట్ట బంద్ చేయలేదా? రోత పాడుగాను. ఏంది పిల్లగా ఏమో గౌడి బేరే పోసినట్టే పోతావు? నేనేనో నల్ల బంద్ చేయలేదు కావచ్చు నేను అనుకుంటానా. నీ నల్లనా ఏమో నన్ను అనుకుంటాను. ఇంకా అంత మొత్తం వాసన వచ్చి పాడవుతుందిలే. అగో అమ్మ గిట వచ్చినావు. గిల్లీలో నువ్వే వచ్చినా? ఆవు ఇదేంది పాడుగాను. నీళ్ళు పోతా గానే పోతానా పిల్లగా? ఏమో స్విచ్ అయిన మోటార్ సిమ్మిచ్చి పోసినట్టు బొల్ల బొల్ల పోసినావు. ఇంకా నన్ను అంటావు అందం పందుల్లాక. ఏంది పిల్లగా, ఇక్కడనేమో నువ్వు బొల్ల బొల్ల పోతున్నావు, అక్కడనేమో ఆయన ముద్దలకు ముద్దలు పెట్టిండు. ఏం పుట్టింది మీ ఇద్దరికి రోగం? అమ్మ రాత్రి ఒక అడికేను అక్కడ మంత్రాలు చేస్తాను. అక్కడ నుంచి భయపడి ఉరికొస్తే సోయి లేదు శుద్ధి లేదు ఏం లేదు. ఇప్పుడు నువ్వు పిలిచేరాక మాకు సోయి లేదు ఏం లేదు. ఎవలాబా మానవులే అంత మంత్రకాడు? ఏమమ్మా మాకు శుద్ధి లేదు. మా సోపతి గారు రోజు అక్కడ పోతుందా అని న్యూస్ లో పోయి చూసినావు. పానం జల్లు అన్నది, భయంతో ఉరికొచ్చినావు. అబ్బా గంత మంత్రకాడా పిల్లగా? అప్పటికి నా దగ్గరికి రా, 2 నిమ్మకాయలు ఇస్తా. మీరు ఏడ చూసిండ్రో ఆడ పెట్టిరాండి. దెబ్బకు కొడుకు గిలగిల కొట్టుకోవాలి. అబ్బో గాడి కోడు మాతో ఏడైతుందమ్మా, ఇప్పటికే స్విచ్ పోసుకున్నా. గిద్దడి ఓసుడు అయితే వస్తుంది కానీ గాడికి పోవుడు రాదా? మీ అమ్మేటి పోయింది పిల్లగా? ఊరికేంది? ఊరికి పోయిందా? అయితే మానే గాని భయపడకు. అప్పటికి నేను చెప్పిన కాడికి రా, 2 నిమ్మకాయలు ఇస్తా. సరేనా? ఏం పోరగాన్లో ఏమో చూస్తే మొద్దుల వాళ్ళు ఉంటారు. భయాలట భయాలు, ఇలా భయాలు పాడాయి. మన ఏం భయాలు? మొగోడు భయపడతాడు. ఏ రాత్రి పడితే ఆ రాత్రి పోవాలి. ఏంది ఏమో కాయకిల్లోలో వెళ్తామని తొక్కలు దొరుకుతలేరు. ఎవరైనా దొరుకుతారా లేదా ఇయ్యాల? ఓ పిల్లగా ఎటు పోతా అన్నావు? ఎటైతే నీకెందుకే ముసల్లారా? అయ్యో పిలిస్తేనే పిన్నిసి కూర్చున్నట్టు ఏ పడితివి? నీ అవ్వ మొల్లారానికి పిన్నిస్ ఉంది, తీసి నిజంగానే కూర్చుతా మరి. అంటే ఉసుకో అన్నట్టు రాబడితివి. ఇప్పుడు గంతగానం ఏమైనా వచ్చింది పిల్లగా నీకు అన్నందుకు? నీ అవ్వ నేను పనాడో పనికి పోతే పాడుపడ్డ బయలకి వెళ్ళేసి వచ్చిన ముఖం పెట్టుకొని ఎటు పోతున్నావు అంటానవా? అబ్బో పిల్లగాడు, ఏదైనా కొల్లా ఏదకొచ్చిన గొడ్డెం పడబడ్డట్టు ఏమో నా మీద పడబడితివి పిల్లగా. నీతో నాకు లొల్లేంది గాని ఎందుకు పిలిచినావో చెప్పు. ఏం లేదు పిల్లగా, నీ సోపతకాళ్ళు ఇద్దరు సోయి లేకుండా బట్టలు బయలుపోతారు కాదు. మరి ఆయనతో కడిగి రాపోయినావమ్మా. రోత పాడువాడా, నేనెందుకు అడుగుతా పిల్లగా? అయితే గీత నువ్వు అడగాలి. సోపతి కానివి సోపతి కాని లెక్కలకు అడిగి రాపోయి. ఏమన్నా అన్నగా అడుగుమంటాడు పాడుగాను. ఏ ఆపమ్మా నీ పుట్రకం జోకులు, నువ్వు నీ ఏషాలు నీ. నిజంగా పిల్లగా ఇంకా నువ్వు పోయి చూసి రాపో. ఏ ఆ గాడిద లేడపోతే నాకేందమ్మా, మా అక్క దగ్గర లేనిపోని అని చెప్పి నన్ను ఇరికిచ్చిరాలు. అయ్యో పిల్లగా, మీ అక్కకు చెప్పినందుకైనా అలాగ చెంబే నీళ్లు తాగిపిస్తావు. లేనిపోని అని నా మీద రుత్తానవేంది? ఆగో నువ్వేమన్నా ముసలివల్ల ఆగవా? చిన్న పొరగాల చేటివా బండకేసి రుద్దటానికి? ఆగో నువ్వు బాలేని కేసు కట్టనవేందమ్మా వాళ్ళను. ఎడ్ల కచ్చరానికి ఎద్దు ముక్కుల తాడుకు సంబంధం ఉన్నట్టు మరి నీకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఏంది? ఏంది పిల్లగా ఏమో మండే పుల్లను మట్టిలో కూర్చున్నట్టు ఏమని మాటలతో నన్ను కూర్చోబడితివి. గాలకు నాకు సంబంధం ఏంది పిల్లగా? వాళ్ళేననవోండి నువ్వేననవు, ఇద్దరు కలిసిపోయి గంగలు దునుకుంటు నాకేంది ఏమో.
కాదా? మరి ఎందుకు కొడతానవే? నీకేం సంబంధం? పోయేటోని పిలిచి మరి అడుగుతాను. సబడే వీకో. మా అక్క నీ నరేష్ గారు ఏం చేసిండో వాళ్ళ సంగతి ఏం తీయాల. బంగారం బంగారం ఉంటావా ఇంట్లో? మీ మా అమ్మగారిని విలువ, నరేష్ అని బయటికి విలువ. ఏందే ఏమో చెవోసినామే ఇక్కడ కట్లాడుతాను. ఏం కావాలి నీకు? అవునే బంగారం, మా అక్కని ఏం చేసిరే? మీ మామని కలవరిస్తుంది. మేమేం చేయలే, ఆమె మా మామ మీద పడి పడి పిచ్చిదానిలకే వేసింది. అవునానే, మీ ఇంటికి పంపినందుకు బానే బుద్ధి చెప్పిల్లు, బాగా బుద్ధి వచ్చేటట్టు వేసిల్లు తీయే. అగో అండిన కూరల బల్లి పడ్డాడు, నా మీద పడతానవేందే నువ్వు? పోయి మా మామనే ఆడుకోపో. చెప్తా, నీ సంగతి చెప్తా, మీ మామ సంగతి చెప్తా. ఏందే ఈడైందే లొల్లి? రాకరా, మీ తమ్ముడే బట్టి మా అక్క పిచ్చిదేంది అక్కడ. ఓ వయసు నేను చెప్తే వినలేదా మీ అక్క? నేనేం చేయన్నే? మా చెప్పినవుతి, మీ తమ్ముడు పెద్ద ఉప్పుగాడని ఊర్లో అందరు అంటాళ్ళు. అడవన్న పొయ్యిలో కొట్టమానే, ఉప్పుగాడు అంటాను. మంచిగా మాట్లాడు. ఓ పోయి ఆగు, నువ్వేమన్నా ఉంటే మా తమ్ముతో మాట్లాడుకో. ఏడి మీ తమ్ముడు ఏడి? బయటికి పిలువు. పిల్ల తల్లికి ఇంట్లో ఒదిగిండా? రమ్మని బయటికి. ఇడేవటి ఉల్లే పరువు ఒకటి. ఏడ బంగారం వాడు? ఆవు మమ్మీ, ఏంటనుక వాడని తీసుకొస్తావు. ఇలా మా ఫ్రెండ్తో మా మామగారిని ఎట్లనైనా తుక్కు తుక్కు అనిపించాలి. ఏం చేద్దాం? ఇట్లా చేద్దాం. ఓ మామ, మన ఇంటికి వాళ్ళు అడుక్కునేటోళ్ళు వచ్చిరట, అన్నమాట అయిపో, మమ్మీ చెప్పింది. నువ్వైతే ఏమైతుంది? నన్ను ఏమంటున్నావు? ఆమె అడుక్కునేటవనే గాని మస్తు అందంగా ఉంది. సరే నేనే ఎత్తా. కూడా అందంగా ఉందా? నేనే ఎత్తా, నువ్వు ఇన్నే ఉండు. మరి ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్? నాకు తెలుసురా మామ, అందంగా ఉంటే అడుక్కునేదాన్ని కూడా వదిలిపెట్టవని. నీకుంటది పో, నీకుంటది పో. ఇది ఇన్నే ఉన్నదిగా, అక్కీడుంటే నా ఆటలు సాగి తిన్మిలగా లోపలికి పంపించాలి. అక్క ఇంకా అడుక్కునేదాంతో నీకేం తెలియదు. పో నువ్వు లోపలికో, నేను చూసుకుంటా పో, నేను చూసుకుంటా పో. లోపలికో, నువ్వు లోపలికో. కుట్టకే కుట్టకే. అయ్యో 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 ఆగే ఆగే ఆగే. మా అక్కను ఏమో చేస్తామని అడగడానికి వస్తే నన్ను అడుకునే దానిలో చూస్తావారా? అదే కుట్టకే. తప్పైందే తప్పైందే అనే నన్ను బతికినిస్తట్లేదు. అదే ఆగురా ఆగురా, ఇవన్నీ సంగతి చెప్తావురా. ఓ వయసు గంధమైందా నీకు లొల్లి? పో మీ ఇంటికి పో, మీ అక్కని చూసుకోపో. వాడు నాకు దొరకాలేవని సంగతి చెప్తా. మెల్లగానే ఆ కోతి ముఖం పెట్టుకొని పోతే కుక్కలు ఎమ్మడి పడతాయి. బంగారం, అయితే నీకు బాగా ఓవర్ చేస్తాను. ఏదో నువ్వు నా ఫ్రెండ్ అని ఉన్నానన్నట్టు చెప్తే నీకు బాగా పొగరున్నది. నీకు పోకపోతే ఇన్నే ఉంటానానే. రేపు నలుగురిని పిలిపించినాక నీ సంగతి మీ మామ సంగతి చెప్తాం. ఆగు. ఏం పిలిపించుడో ఏం, వీడు చేయబట్టి అన్ని నా మెడకు చుట్టుకునేటట్టు. అరే అమ్మ పొద్దుగాల నిమ్మకాయ ఇస్తా అన్నదిరా. అవునారా? నాకు కూడా పొద్దుగాల నుంచి పోయి కడపంది సార్, నేను కాలు అయిపోయిందిరా. నేను సుధా పోయి అది అయిపోయిందిరా. దానికన్నా పెద్ద మంత్రాలు సంపాదించే వెల్కమ్ టు పొన్నం ప్రొడక్షన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టింది. టింగ్ అనాలి.